హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం పుష్యమాసం హేమంత ఋతువు శుక్లపక్షం. ఈరోజు ఆదివారం అండి. ఈరోజు మంత్రబలం గురూజీ గారు చెప్పలేదు. ఇక ఈ పుష్యమాసంలో మీరు ఈరోజు ఆదివారం కాబట్టి సూర్య ఆరాధన చేయండి, చాలా మంచిది. లేదంటే మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. ఇక పుష్యమాసంలో మనము ఎక్కువగా మంచు అనేది అతి ఎక్కువగా ఉంటుంది, అలాగే రాత్రి సమయం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అండి. సో అందుకోసం అని చెప్పేసి ఈ ఈ పుష్యమాసంలో చెట్లకి విశేషమైన శక్తి ఉంటుంది. అందుకని మనము సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి మొక్కల చుట్టూ ప్రదక్షిణ చేయడం వలన మనకి ఎక్కువ ఆరోగ్యము, ఆక్సిజన్ అనేది లభిస్తుంది అండి. ఎవరికైతే సంతానం లేదో వారు రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్న చెట్టు చుట్టూ ప్రతిరోజు ప్రదక్షిణలు చేయడం వలన వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉంటే అవి దూరం అయిపోయి సంతానం అనేది కలుగుతుంది. ఇక అదేవిధంగా కొంతమంది గోర్లను, వెంట్రుకలను ఎప్పుడు తీసుకోవద్దని విధాలుగా ప్రచారం చేస్తున్నారండి. గోర్లను ఎప్పుడు కూడా పెంచుకోకూడదు. అది వృత్తిపరంగా కానీ, స్టైల్ కోసం కానీ, ఇష్టంతో కానీ ఏ విధంగా కూడా గోర్లను పెంచుకోవడం వలన వాళ్ళు ఏదో ఒక విషయంలో వెనుకబడి ఉంటారు అండి. వాళ్ళకి అభివృద్ధి అనేది ఉండదు, గొడవలు అవుతూ ఉంటాయి ఊరుకనే. సో ఎప్పుడు కూడా ఎవరు కూడా గోర్లు పెంచుకోకండి. అది మన సాంప్రదాయం, గోర్లు ఎప్పటికీ కత్తిరించుకోవడం. అలాగే జుట్టును పెంచుకోవాలి అండి. జుట్టును కూడా ఎప్పుడు పడితే అప్పుడు కత్తిరించుకోకూడదు. మన ధర్మంలో, మన శాస్త్రంలో చెప్పింది ఏమిటంటే ఎవరైతే జన్మ తిథి, జన్మ నక్షత్రం, అలాగే జన్మించిన రోజు ఉంటుంది కదండి, ఆ వారం రోజు గోర్లను, వెంట్రుకలను కత్తిరించుకోకండి. ఇంకా చాలామంది మంగళవారం, శుక్రవారం కట్ చేసుకోవద్దు అని చెప్పేసి చెప్తున్నారు. మంగళవారం ఎందుకు కట్ చేసుకోవద్దు అంటే అది అమంగళంగా భావిస్తారు కాబట్టి మంగళవారం కట్ చేసుకోరు. అలాగే మంగళవారం కుజుడు అధిపతి, అంతే రక్తానికి కుజుడు అధిపతి. ఏదైనా చిన్నగా గాయం తగిలి రక్తం వచ్చినా కూడా బాగోదు కాబట్టి సో మంగళవారం అనేది చేసుకోవట్లేదండి, చేయకూడదని చెప్పారు. ఇక ఇది మనం అందరూ దృష్టిలో ఉంచుకోండి. రేపు ఉదయం పూజ అండి. రేపు చంద్రాదిత్య యోగం ఉంది. రేపు బియ్యం పిండితో ప్రమిదలు చేసి లక్ష్మీదేవి ముందు నెయ్యి దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవిని ఎర్రని పూలతోనే ఆరాధించండి. ఇలా చేయడం వలన ధనుర్మాస విశేష ఫలితం మనకు లభిస్తుంది. అదేవిధంగా ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. ఎవరైతే చేసే పని ఉంటుందో వారి వృత్తిలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ఇక ఈరోజు సాయంత్రం యోగక్షేమం అండి. ఆదివారం, సూర్యుడు, శుక్రుడు అధిపతి, లక్ష్మీనారాయణ యోగం ఉంది అండి. ఈరోజు సాయంత్రం లక్ష్మీనారాయణల ముందు నెయ్యి దీపాన్ని వెలిగించి లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం వలన భార్యాభర్తల మధ్య సఖ్యత, అలాగే వివాహ యోగం అనేది ఏర్పడుతుంది. ఇక పితృదోషాలు తొలగిపోవడం కోసం ఈరోజు సాయంత్రం విష్ణు దేవాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపారాధన చేసి విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయండి. లేదంటే విష్ణు దేవాలయంలో 9 ప్రదక్షిణలు చేసినా కూడా పితృదోషాలు అనేవి తొలగిపోతాయి. వాటి వలన మనకి ఏదైనా ఇబ్బందులు కలుగుతుంటే ఆ ఇబ్బందులన్నీ దూరమవుతాయి. ఇది ఈరోజు ఓంకారం ప్రోగ్రాం అండి. జై గురుదత్త. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.